హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. మీరందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో గూడా కామెంట్ చేసి చెప్పండి. హోలీ రోజైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఏముంటది, హోలీ కదా! మళ్ళీ ఫ్రైడే కదా! బయట లేచయితే ఊకి చల్లేసి అలికి ముగ్గు పెడుతున్నాను. అయితే ఈరోజు కాస్త లేటయిందనమాట. లేవడం కాదు. నేను బయట పొరక పట్టుకొని ఊడవడానికొచ్చాను 6:00కి అలా. అయితే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళొచ్చేసి ఈరోజు హోలీ కదా! ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. హోలీ గురించే మాట్లాడుకుంటున్నారు. మన దగ్గరనేమో హోలీ ఒకటే రోజు చేసుకుంటారు గదా! కానీ బీహార్‌లో అలా కాదు. హోలీ అయితే 3 రోజులు చేసుకుంటారు. అయితే వాళ్ళేం మాట్లాడుకుంటారంటే నిన్న గురువారం రోజు ఇక్కడ నీళ్ళతో హోలీ చేసుకుంటారనమాట. సెకండ్ రోజొచ్చేసి ఆవు పేడతో, మూడో రోజొచ్చేసేమో రంగులతో అయితే హోలీ చేసుకుంటారు. అయితే నిన్న నీళ్ళతో ఆడినప్పుడంట మొత్తం కళ్ళలోకి నీళ్లు పోయినాయి, ముక్కులోకి నీళ్లు పోయినాయి అని చెప్పేసి ఈ ఆంటీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడోళ్ళు ఏం చేస్తారంటే, మేముండేది ఎన్‌టీపీసీ టౌన్‌షిప్ కదా! ఇక్కడ చాలా మందికైతే రిలేటివ్స్ ఎవ్వరు ఉండరనమాట. అంటే రిలేటివ్స్ అంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు జస్ట్ ఉంటారు పరిచయమైన వాళ్ళే. కానీ ఇక్కడ హోలీ అన్నా, ఏదైనా పండుగలైనా సరే ఇంటి వాళ్ళతోనే జరుపుకుంటారనమాట. ఇక్కడ మా ఆంటీ వాళ్ళిద్దరు ఉంటే, వాళ్ళైతే పొద్దున వాళ్ళు ఊరెళ్లారు. ఊరెళ్ళి హోలీ ఆడుకొని మళ్ళా సాయంత్రం అయితే వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఆ హోలీ ఎట్లెట్లా జరిగింది అని చెప్తున్నారనమాట ముచ్చట. ఆ ముచ్చటంతా ఏంటో అయితే నేను అట్లనే నిలబడిపోయినా. ఇంకా గంట సేపేమో ఆంటీ వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను కూడా గంట సేపు విన్నా. విన్న తర్వాత బయటయితే ఊడ్చేసి నీళ్లు చల్లేసాను. తర్వాత అలికి ముగ్గేస్తున్నాను. నేను పొద్దున లేసేమో నా పని నేను జేసుకుంటుంటే, మా పిల్లలేమో ఆ పిచికారి ఉంటాయి కదా! అవి తీసుకొచ్చుకున్నారనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరొస్తారా? ఎవరొస్తారా? అని చెప్పేసి మా కన్నయ్య, మా విషు ఇద్దరు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ బీహార్ వాళ్ళు మనలాగా ఒంటరిగా పండుగలైతే జేసుకోరు. ఒంటరిగా ఏదైనా సరే తినడానికి జేసుకున్న ఒంటరిగా అయితే తినరు. అందరితో అయితే షేర్ చేసుకుంటారనమాట. ఈ గుణము వీళ్ళ దగ్గర నాకు చాలా నచ్చుతదనమాట. బీహార్ వాళ్ళు హోలీ రోజు ఒక ఫుడ్ చేసుకుంటారు. ఏంటి అంటే పువ్వా అని చెప్పేసి ఒక రెసిపీ చేస్తారనమాట. ఇప్పుడు మనం గనక ఉగాదికి భక్షాలు ఎలా చేస్తామో వాళ్ళు ప్రతి హోలీకి పువ్వా అని చేస్తూ ఉంటారు. అది కూడా చాలా స్పెషల్ ఉంటదిక్కడ. ఆ తర్వాత దహి వడ చేస్తారనమాట. ఈ 2 అయితే కంపల్సరీ చేసి అందరికీ అయితే షేర్ చేస్తారు. ఇంకోటి గూడా చేస్తారు తెలుసా? బంగు ఆకుతోని అయితే పకోడీ చేస్తారు. మీ అందరికీ మొన్న శివాలయంలో మా సార్‌కి బంగు ఇవ్వడం వల్ల అది తాగితే కొంచెం ఎటెట్నో చేసిందని చెప్పేసి వీడియోలో చెప్పినా గదా! ఇక్కడ ఖచ్చితంగా శివరాత్రి రోజు శివునికి బంగయితే పెడతారు. ఇప్పుడు బంగు ఆకులు శివుని శిరస్సు పైన పెడతారు. దాంతో కలిపిన ప్రసాదాలయితే ఇస్తారనమాట. ఆ రోజు మా సారు తెలియక తాగితే అట్లా చేసిండని చెప్పినాక, ఈరోజు హోలీ గదా! ఈరోజు గూడా చాలామంది ఆ బంగ్ అనేది తాగుతూ ఉంటారంట. ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు బంగు ఆకు అని దొరుకుతది. ఆకుతోని పకోడీ చేస్తారంట. ఇప్పుడు బంగు ఆకు, బంగు తాగడం వల్ల ఎలాంటి హాని ఏముండదంట. ఇప్పుడు మనం బంగు తినేటప్పుడు ఏదన్నా పని జేస్తున్నామనుకో వాళ్ళకిగ అదే పని జేయాలనిపిస్తదంట. ఇప్పుడు ఒకళ్ళకి ఆకలేస్తదంట. ఆకలేస్తే వాళ్ళు తింటున్నారనుకో, ఇంకా వాళ్ళకి ఆ మత్తు దిగే వరకు వాళ్ళు తింటూనే ఉంటారంట. కొందరేమో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంటే అవి మత్తు దిగే వరకు మాట్లాడుతూనే ఉంటారంట. మనం నవ్వితే నవ్వుతూనే ఉంటారంట. పడుకుంటే పడుకుంటారంట. తర్వాత అటు ఇటు ఉరుకుతారు గదా! అట్లా జేస్తూ ఉంటారంట. కాకపోతే ఎక్కువ మంది ఏంటంటే తిని ఇంట్లో నిమ్మలంగా పండుకుంటారట. వాళ్ళ ఫ్యామిలీ ఏం జేస్తారంటే వీళ్ళు బంగు తిన్నారు గదా! అని జెప్పేసి వాళ్ళేం చేసినా గూడా పట్టించుకోకుండా ఉంటారంట. కాకపోతే ఇక్కడ శివరాత్రికి, హోలీకి బంగుని యూజ్ చేయడం మాత్రం కంపల్సరీ. మాకు ఒక ఆంటీ బంగుతో చేసిన పకోడీ అయితే ఇచ్చింది. అది నేను మీకు చూపిస్తాను. మా పిల్లలిద్దరూ షాప్‌కెళ్ళి పిచికారివి అవి తెచ్చుకున్నారని చెప్పాను గదా! 4 తీసుకొనొచ్చారింక మా సారు. ఇక మా సారు పొద్దున్న మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేసిన తర్వాత అందరికీ హోలీ విషెస్ చెప్తున్నారు. ఇక్కడ బీహార్‌లో కాళ్ళు మొక్కడం అయితే కంపల్సరీ అనమాట. ఇప్పుడు అంకుల్ వాళ్ళకేమో ఇట్లా బొట్టు పెట్టి హోలీ విషెస్ చెప్పి కాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు ఆంటీ వాళ్ళకేమో వాళ్ళ పాదాలకి రంగు కొంచెం ఇట్లా అద్దినట్టు అద్ది కాళ్ళైతే మొక్కుతారనమాట. ఇప్పుడు నేను స్నానం చేయలేదు గాబట్టి నేను వాళ్ళ ఆశీర్వాదం తీసుకోలేదు. ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే హోలీ అనేది జరుపుకుంటారనమాట. హోలీ కూడా ఒక మంచి పూజ లాగానే ఉంటది గదా! అందుకే వీళ్ళేంటి అంటే స్నానం చేయకుండా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకోరు. ఇంకా మా పిల్లలిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే మంచిగా హోలీ ఆడుకుంటున్నారు. మా కన్నయ్య, మా విషు హోలీ పండుగ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయితుర్రు. మొన్న పోయినసారి కన్నయ్య చాలా చిన్నగా ఉన్నాడు. తనకి ఎవరైనా సరే వాటర్ పోస్తే బాగా ఏడ్చిండనమాట. కానీ ఈసారి అలా కాదు. మంచిగా పండుగనైతే ఎంజాయ్ చేస్తున్నాడు.
కనే విషయం ఇద్దరు చాలా సేపయితే హోలీ ఆడుకున్నారు. ఇంక చూసిండ్రుగా వాళ్ళ బట్టలు మొత్తం ఎట్లయినో బ్లూ కలరు, పింక్ కలరు. ఇంకా తడిచిపోయింది నాన్న అని జెప్పేసి వాళ్ళిద్దరికైతే స్నానం చేపిస్తా అని ఇంటికి పిలిచేసాననమాట. అయినా కూడా వాళ్ళ ఆట గూడా అయిపోయింది. ఇంక మా కన్నయ్యకేమో చాలా చలి పెడుతుంది. వణుకుపోతున్నాడు. పిల్లలిద్దరికీ స్నానం చేయించేలోపే మా పక్కన ఆంటీ వాళ్ళైతే ఇంకా హోలీ స్పెషల్ ఫుడ్ అయితే పంపించేశారు. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళేమో ఇలా ప్లేట్‌లలో పెట్టి పంపిస్తూ ఉంటారు. దగ్గరున్న వాళ్ళేమో ఇన్వైట్ చేస్తారు. ఒకటే రోజు మనం అందరి ఇంటికెళ్ళైతే తినలేం కదా! ఎవ్వరు పిలిచినా గూడా వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి హోలీ విషెస్ చెప్పి ఉన్నదో లేదో తినైతే రావడం ఇక్కడ ఆచారం అన్నట్టు. ఒకవేళ మనం పోలేదనుకో పిలిచిన వాళ్ళు ఇంటికొచ్చి తినిపోయేదాకా వీళ్ళు వదలరనమాట. అతిథిని దేవుడిలాగా చూస్తారు. మనసులో ఎలాంటి కుళ్ళు, ద్వేషం లేకుండా ఇలా పండుగలప్పుడు పిలిచి అయితే ఒక అతిథి కడుపు నింపుతారనమాట. ఇప్పుడు అందరి ఇంట్లల్లో వెళ్లి తినలేం కాబట్టి ఇలా కొంతమందయితే ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు దగ్గరనుకో ఖచ్చితంగా పోయి అయితే తినొస్తాము. అందరి ఇంట్లో తినడం వల్ల మన కడుపు నిండిపోతుంటది కదా! ఆ పువ్వ ఒక్కటన్నా తిని రావాలనమాట. అది ఇక్కడ కంపల్సరీ ఆచారము. నాకు కూడా చాలా బాగా నచ్చుతది. ఎందుకంటే మంచిగా మాకు బీహార్ స్పెషల్ రెసిపీస్ అయితే నేను టేస్ట్ చేస్తాను గదా! అందుకే. ఇక్కడ మా పక్కన ఆంటీ ఏం పంపించిందంటే అదేమో దహి వడ అనమాట. వైట్ కలర్ ఉంది గదా! దాని పైన వీళ్ళు ఏదో సాస్ ఏస్తారు. ఆ తర్వాత శనగల కూర. ఇదొచ్చేసి పువ్వ అనమాట. ఇది బీహార్‌లో హోలీ స్పెషలు. దీంట్లో మైదా పిండి, తర్వాత రవ్వ, బనానా, పాలు, షుగరు అన్నీ అయితే దోస పిండి లెక్క కలిపి నూనెలో అయితే వేసి ఫ్రై చేస్తారు. ఇదైతే 3 డేస్ చేస్తారు కంపల్సరీగా. 3 డేస్‌లో ఎవరి ఇంటికి పోయినా గూడా మాట్లాడడానికెళ్ళినా, లేకపోతే వాళ్ళకనిపించినా గూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా పువ్వ, దహి వడ ఇస్తూనే ఉంటారనమాట. ఇక్కడ మా ఆంటీ నాకు మసాలా పూరి పంపించింది, చెనా కర్రీ పంపించింది, పువ్వ. ఇక్కడ గజ్జెలు ఉన్నాయి గదా! ఇవైతే అందరూ చేసుకోరు. కొందరు మాత్రమే చేసుకుంటారు. ఇదేం హోలీ స్పెషల్ రెసిపీ అయితే కాదు. మా ఆంటీ అయితే గజ్జెలు గూడా చేసింది. ఆ తర్వాత కొన్ని నమ్కీన్స్ అయితే పంపించిందనమాట. ఇది మా ఇంటి పక్కన ఆంటీ పంపించింది. ఇలా అయితే ప్లేట్ నిండిపోయింది కదా! ఇంకా ఒక 2, 3 ప్లేట్‌లయితే మన ఇంటికొస్తాయి. ఇప్పుడు ఇంకా ఇటు పక్కన ఆంటీ పంపించిందనమాట. ఇగో చెప్పినా గదా! బంగుతోని చేసిన పకోడీ పంపించింది. తర్వాత పాపడాలు పంపించింది. పువ్వ, పనసకాయ, ఆలు కర్రీ, తర్వాతొచ్చి దహి వడ. చూస్తుండగా ఇక్కడ బీహార్ వాళ్ళేమో కారం తినను అంటారు. ఆ వడల మీద ఎంత కారం ఉంది. మనం అది స్పూన్‌తోని తింటే మస్తు కారం అయితది గదా! మళ్ళా వీళ్ళేమో కారం తిననని చెప్పుకుంటారు. అయితే మా సారు హోలీ ఆడుకుంటానికి పోయిండు గదా! మా ఆంటీ వాళ్ళేమో సెకండ్ ఆంటీ వాళ్ళు గూడా ప్లేట్ పంపించారు. దాంట్లో బంగు ఆకుతోని చేసిన పకోడీ ఉంది గదా! మళ్ళీ ఎట్లాగో ఆకలికొస్తాడు. మళ్ళా రాంగానే దబ్బ దబ్బ బంగుతోని చేసిన పకోడీ తినగలని జెప్పేసి నేనేం జేసినా అంటే మా ఆంటీ ఇచ్చినప్పుడేమో తీసుకొని వద్దు అనరాదు గదా! తీసుకొని మా సార్ రాకముందుకే ఆ పకోడీ తీసైతే ఒక బాక్స్‌లో పెట్టినా. ఇక్కడోరు ఎవరైనా వస్తారు కదా! బీహార్ వాళ్ళు వాళ్ళకిచ్చేస్తే సరిపోతుందన్నట్టుగా. ఎందుకంటే మళ్ళా మా సార్‌కిచ్చిండనుకో మొన్న జేసిండు గదా! దానికన్నా ఎక్కువ జేస్తాడు. మళ్ళా आपका किचन में क्या क्या बना रहे हम दिखाएगा। ये क्या है? हाँ पोहा है। हुआ दही बड़ा छोला। हम लोग है ना कुछ बनाते तो कढ़ाई में ज्यादा ऑयल देता है आंटी। देता है हम भी, लेकिन उतना ना, ये घोल है हुआ का देगा। हम भी खत्म हो गया ना, अब डालेगा। क्या आंटी ये मैदा हाँ सूजी पुआ का घोल है। ఇందాక పక్కన ఆంటీ పంపించిన బంగు ఆకు పకోడీ అయితే పక్కన పెట్టేసాను. ఎందుకంటే మా సారు సడెన్‌గా వచ్చి తింటారేమో అని చెప్పేసి ఇంకా మా ఇంటి ముంగర ఆంటీ దగ్గరికైతే వచ్చేసాననమాట. इसमें दही भी मिलाते हैं क्या? नहीं नहीं, इसमें दूध 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 केला हाँ और क्या कहता है ड्राई फ्रूट। ड्राई हाँ, फ्रूट्स। किशमिश छोरा काजू। केला कैसे डालते हैं आंटी? केला गुड़ कर ओ मिक्स करके ठीक है। केला मिक्स कर डालता है। दूध गर्म करने के बाद हाँ, डालना दूध है। गरम करके हाँ सबको मिला करके पूरा मस करके हाँ चला करके इससे ఈ ఆంటీ అయితే మా ఇంటి ముంగట ఉంటది. నాకైతే తను ఇంటికి ఫుడ్ ఏం పంపియదు. ఎప్పుడైనా సరే నేను ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళే తింటాను. చిన్నప్పటి నుంచి విషు కన్నయ్యని మంచిగా చూసుకుంటది అని చెప్పాను కదా! ఈ ఆంటీ అనమాట. అప్పుడప్పుడు మీరు అడుగుతారు కదా! నేను వెజిటబుల్స్‌కి పోయినా, హాస్పిటల్‌కి పోయినా పిల్లల్ని ఎక్కడ వదిలేసారు అక్క అని చెప్పేసి ఈ ఆంటీ దగ్గరనే వదిలేస్తాను. కానీ ఈ ఆంటీ వాళ్ళు గూడా ఇక్కడ క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఆంటీ నేను పువ్వ వీడియో తీసుకుంటాను. మీరు పువ్వ చేయరా అంటే ఆయిల్ అయితే వేడి చేస్తుంది.
చేస్తుంది. ఇక్కడ ఆంటీ చేసిన రెసిపీస్ వచ్చేసి దహి వడ చేసింది పువ్వ, తర్వాత చెనా కర్రీ, ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనమాట. ఇప్పుడైతే పువ్వ చేసింది. ఇప్పుడు అక్కడ పిండి ఉంది కదా! దాంట్లో మైదా, రవ్వ, షుగరు, బనానా ఇవన్నీ పాలేసి బాగా కొంచెం దోస పిండిలాగా కలిపి ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం అయితే కడాయిలోనే కొంచెం వేస్తారనమాట. వేసిన తర్వాత ఒక పూరి షేప్‌లో వస్తది కదా! ఆ తర్వాత తీసేస్తారు. ఇలా మంచిగా అయితే ఫ్రై చేస్తారు. ఫ్రై చేసిన తర్వాత ఇంకా దీని టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు చూస్తున్నారు కదా! ఒక చిన్న బౌల్‌లో పిండి తీసుకొని కొంచెం కొంచెం అయితే ఆంటీ వేస్తుంది. అదే అండి మనం దోస పిండి వేసేమో స్ప్రెడ్ చేస్తాము. ఈ ఆంటీ ఏమో కడాయిలో డైరెక్ట్‌గా వేసేస్తుందనమాట. ఇలా అయితే దీని టేస్ట్ చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఈ ఆంటీని అడిగాను కదా! అప్పుడప్పుడు చేసి పెట్టమంటే, ఏంటి అంటే వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతారనమాట. ఈ పువ్వు అనేది హోలీ అప్పుడే తినాలని జెప్పేసి హోలీ అప్పుడే చేసుకుంటారు. ఇంకా వేరేటప్పుడు అయితే అస్సలు చేసుకోరు. ఇంకా నేను ఆంటీని ఫుల్ రెసిపీ అడిగాను కదా! ఇప్పుడు రేపటి ఎల్లుండి అయితే ఇంట్లో ట్రై చేసి మీ అందరికీ చూపిస్తాను ఎలా వచ్చిందో కూడా. మరి మీరు కూడా ఒకవేళ ట్రై చేద్దామా లేదా అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఆంటీ దగ్గరకైతే నేను చైనా కర్రీ, ఆ మిక్స్డ్ వెజిటబుల్, కొంచెం టమాటో చేసిందనమాట. టమాటాలో బెల్లమేసి స్వీట్ చట్నీ చేసింది. అది తినేసైతే వచ్చాను. మధ్యాహ్నం అయితే పూరి ఇక్కడనే తినురు అని జెప్పేసి మా ఆంటీ చెప్పింది. నేనైతే సరే అని చెప్పాను గానీ, అక్కడ తిన్నదే నాకు సరిపోయిందనమాట. మా సారేమో ఇప్పుడు తనకున్న టీచర్స్ దగ్గరికి అక్కడ, ఇక్కడ పోయి తినేసి వచ్చేసరికి తన కడుపు కూడా నిండిపోతది. నేను చెప్పాను గదా! ఆంటీ ఏమొద్దు నేను నైట్ చికెన్ బిర్యానీ చేస్తానని చెప్పి మా ఆంటీకి చెప్పాను. ఈలోపే ఇంకా విషుకి అన్నయ్యకైతే మార్నింగే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేశాను కదా! మా సార్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చిండ్రు. అందరూ కలిసి అయితే హోలీ చేసుకుంటారు. ఈ నలుగురు పిల్లలు ఎప్పుడు మా ఇంటికి వస్తూనే ఉంటారు. హిందీ భలే మాట్లాడుతుండు. विशु और लेके आओ बुआ तुमको तुम जाओ दीप जाओ जाओ बुआ बुआ तुम जाओ 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 भैया 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 నువ్వు కొట్టు విషు ఇంకా ఓయ్ నన్ను కొట్టకురా భయ్యను కొట్టు కన్నయ్య నువ్వు बुआ पो भैया कटपो भैया कटपो मंచి कटपो टी शर्ट మీద कटपो गो 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 हाँ विश्व हो गया विश्व పిల్లలకి స్నానం చేయించినా గూడా ఇంకా అందరూ హోలీ ఆడుతుర్రని మళ్ళా వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇందాక మా సార్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చాను కదా! వాళ్ళతోని విషుకి అన్నయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు కదా! అందుకే ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చిర్రు మేము హోలీ ఆడాలని చెప్పేసి మళ్ళీ హోలీ స్టార్ట్ చేసిండ్రు. ఇంకో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా! వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. అందరూ కలిసి అయితే చక్కగా హోలీ ఆడుకుండ్రు. ఇంకా మేము పువ్వ అనేది చెయ్యను కదా! నాకు చెయ్యరాదు. మరి హోలీకి మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఉత్తిగనే పంపించలేం కదా! అందుకని మా సార్ అయితే ఇలా సమోసాలైతే తెప్పించారనమాట. ఎవరైనా విష్ చేయడానికొస్తే వాళ్ళకి. ఇంకా మా సార్ ఏంటి అంటే ఇక్కడ ప్లాంట్‌లో పనిచేసే వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు చెత్త తీస్తారు కదా! వాళ్ళని, తర్వాత ఇప్పుడు మనకు దోమల మందు కొట్టడానికొస్తారు వాళ్ళని, కరెంటు ఏదైనా చిన్న చిన్న రిపేర్ ఉంటే కరెంట్ వాళ్ళని, కార్పెంటర్ వాళ్ళని వీళ్ళని పిలుస్తారనమాట. ఫస్ట్ మా సారు పెద్దోళ్ళని కాకుండా ఇలా చిన్నోళ్ళని పిలిచి పెడతారనమాట. చిన్నోళ్ళంటే మన స్థాయి వాళ్ళు. ఆళ్ళని పిలిచి అయితే ఇలా పెట్టిన తర్వాత వేరే వాళ్ళకి ఇంకా జస్ట్ విషెస్ చెప్తారు అంతే. ఇంకా నైట్ వచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇంత సడెన్‌గా చికెన్ బిర్యానీ ఎందుకు చేస్తారు మీరు అడగొచ్చు. ఇప్పుడు మా ఇంటి ముంగడ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ అబ్బాయి వచ్చారని చెప్పాను కదా! ఇందాక బ్లాక్ కలర్ టీ షర్ట్ ఉంది కదా! ఆ అబ్బాయే అనమాట దీపక్. విషుని, కన్నయ్యని చాలా మంచిగా చూసుకుంటారు. వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా నేను 2, 3 డేస్‌కి ఒకసారి చికెన్ వండి పెడుతూ ఉంటాను. అయితే ఆంటీ వాళ్ళు ఖాళీ చేసి వెళ్తున్నారు కదా! ఆంటీకేమో నా చేత్తోని చికెన్ బిర్యానీ తినాలని ఉందంట.
సరిత చికెన్ బిర్యానీ చెయ్యి అని చెప్పేసి అడిగింది అనమాట. ఆంటీ వాళ్ళు ఏదైనా సరే నన్ను మొహమాటం లేకుండా అడుగుతారు. మా పిల్లలిద్దరిని మంచిగా చూసుకుంటారు కాబట్టి నేను కూడా వాళ్ళు ఏది అడిగినా సరే నేను చేసి పెడతాను. వాళ్ళ ఇంట్లో అయితే చికెన్ వండుకోరు కదా! నాకేంటి అంటే బ్రదర్స్ ఎవరు లేరు. మా విషుకు ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? మా ఇంటికనేమో మా చింటూ, మా శివ ఉంటారు. వాళ్ళేమో రాఖీ పండుగకి ఇటు రాలేదు. విష్ ఏమో అటు పోలేదు. అయితే దీపక్‌కి విషు రాఖీ కడతది. రాఖీ కట్టనప్పుడు కూడా తను ముంబైలో ఉంటదనమాట. పోయినసారి ఒక 2 సార్లేమో రాఖీ కట్టలేదు. అయినా కూడా విషు కోసం అయితే గిఫ్టు, డ్రెస్సు పంపించారు. మా చిన్న చెల్లె అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతకన్నా కావాల్సింది ఏముంటది చెప్పండి. అందుకే నేనైతే తనొచ్చినప్పుడు ఆంటీ ఏం చేయమన్నా కూడా నేనైతే చేసి పెడుతూ ఉంటాను. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇది మీరు ఏదైనా ఒక కొత్త పేరు పెట్టినా గూడా సరిపోతుందనమాట. ఏంటి అంటే నేను చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను కదా! అయితే టైం ఏమో చాలా తక్కువగా ఉందనమాట. ఆల్రెడీ 6:30 పైనే అయిపోతుంది. ఆ టైంకి బిర్యానీ చేసేటప్పుడు ఇంకా అందరం అయితే మేము 7:30, 8కే తింటాం కదా! ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కర్రీని వండేస్తున్నాను. అన్ని మసాలాస్ అయితే కలిపేసుకొని చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాననమాట. దాంట్లో నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను కదా! 2 స్పూన్స్ కారం మాత్రమే వేశాను. అది కూడా కొత్త కారం ఏశాను. ఇంకా బిర్యానీ చేసిన తర్వాత టేస్ట్ అంతా సూపర్ ఉంది గానీ, కారం అనేది కొంచెం ఎక్కువగా అయిపోయింది. పిల్లలైతే కొంచెం స్పైసీగా తినలేకపోయిండ్రు. కాకపోతే అన్నం మాత్రం ఎవ్వరు వదిలిపెట్టలేదనమాట. నేను అనుకున్నాను ఇప్పుడు 1 కేజీకి 1 స్పూన్ అయితే 2 కేజీకి 2 స్పూన్స్ గదా! ఇప్పుడు బీహార్ వాళ్ళు తక్కువనే తింటారు. ఈ 2 స్పూన్స్ సరిపోతాయిలే అని జెప్పేసి నేననుకున్నా. అదే ఇప్పుడు మన తెలుగు వాళ్ళ కోసం చేశాననుకో, ఒక 4, 5 స్పూన్‌లయితే ఖచ్చితంగా కారం వేసేదాన్ని. నేనేమో 2 స్పూన్‌లేసినా అయినా గూడా ఎక్కువైపోయింది. ఒకవైపయితే చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు చికెన్ ఏ గిన్నెలో ఫ్రై చేసుకున్నానో, ఆ గిన్నెలో నీళ్లు పోసేసి అన్నం అయితే వండేస్తున్నాను. నేను 7 గ్లాసుల బియ్యానికి 14 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాననమాట. నేను వేసే కప్పు చాలా చిన్నగా ఉంటది. ఇప్పుడు చికెను ఇందాక ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం గ్రేవీ అయితే తీసి పెట్టాను. ఇప్పుడు బగారన్నంలాగా అయిపోయిందనుకో మొత్తం తెల్లగా, చికెన్ అనేది ఎక్కువ పడుతుంది. మళ్ళా బిర్యానీ తిన్నట్టే ఉండదు అని చెప్పేసి రైస్ వండేటప్పుడే ఇందాక చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పులుసు తీసాననమాట. ఆ పులుసయితే వేసేసాను. ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ వచ్చేసి నేను వెజ్ గ్రేవీ అయితే చేశాను. ఆ తర్వాత రైతా కూడా చేశాను. ఇలా సింపుల్‌గా అయితే బిర్యానీ అయిపోయింది. నేను బిర్యానీ చేయమన్నా కదా, బిర్యానీ చేయమంటే సింపుల్ గా కూర నువ్వు కేసరిలో నీళ్ళు పోసినావు, అన్నం వండినావు. ఇది 100% నీకు బిర్యానీ లెక్కల లేకపోయినా, టేస్ట్ లేకపోయినా నువ్వు నాకు చెప్పు సార్. చూస్తే ఇప్పుడు తింటాగా. నీకు లేకపోయినా, టేస్ట్ లేకపోయినా, ఏదైనా తక్కువ అనిపించినా కూడా నువ్వు నాకు చెప్పు. అప్పుడు నువ్వు ఆన్సర్ చెప్తా. ఇది బిర్యానీ కన్నా తక్కువ ఏముండదు. చూద్దాం, ఇప్పుడు తిన్నాక చూద్దాం. కొద్దిసేపు మగ్గనిస్తా, ఆ తర్వాత నీకు పెడతా చూడు. నువ్వు అమృతం అనకపోతే నేను సరిత కాదు. టిన్ 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 చూద్దాం. టిన్ టిన్ చూసారు గదా! ఎంత కాన్ఫిడెన్స్‌తో మా సార్‌తో అన్నానో. అంతే చక్కగా కుదిరింది. కాకపోతే కొంచెం స్పైసీ అయితే ఎక్కువైపోయింది. చెప్పాను గదా! కొత్త కారం వల్లనే ఆ స్పైసీ అయితే వచ్చింది. బిర్యానీ వేడి వేడిగా తిన్నారు కాబట్టి మా వాళ్ళకి స్పైసీ అనిపించింది. చల్లారినంక తింటే అంత స్పైసీ ఏం లేదు. ఇక్కడైతే చికెన్ ఫ్రై కూడా రెడీ చేశాను. అక్కడనేమో రైస్ అయిపోయింది గదా! ఇప్పుడు మన స్టైల్ బిర్యానీ ఎలా ఉంటది? ఇప్పుడు చూపిస్తా హోటల్‌లో ఎట్లా సర్వ్ చేస్తారో నేను గూడా అట్లనే సర్వ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు అన్నిట్లలో పాలు పంచుతాం గదా! ఇగో ఈడ గూడా నేను పాలే పంచుతున్నా. మనిషికి ఒక 5, 6 ముక్కలు వేసేసి ఇంకా పైనుంచి అయితే రైస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక్కటే షేప్‌లో ఉండాలి అన్నట్టుగా అయితే ఇగ ఇప్పుడు ప్లేట్స్ అన్నీ తీసుకున్నాననమాట. ఒక 7, 8 ప్లేట్స్ పైనే తీసుకున్నాను. చాలా మందినైతే ఇన్వైట్ చేశాను బిర్యానీ తినడానికి. ఇంకా అందరికీ ఇలా ప్లేట్‌లలో అయితే పెట్టేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఎంత చక్కగా వస్తుందో. నిజంగా ఇలా ఈ రైస్‌ని జూస్తే కడుపు నిండిపోతుందనమాట. అంత చక్కగా బిర్యానీ కుదిరింది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది. నేను ఆ బిర్యానీ అన్నంలో చికెన్ పులుసు పోసాను కదా! ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఇప్పుడు పెద్దోళ్ళకేమో సరిపడంత చికెను, చిన్నోళ్ళకేమో కొంచెం కొంచెం అనమాట. ఇప్పుడు నేను చూపిత్తాను అక్కడ మీకు 2 చిన్న ప్లేట్లు 3 ముక్కలు కనిపిస్తున్నాయా? అదేమో మా కన్నయ్యకు, మా దామినికి. ఇక్కడ ఇంకా 2 చిన్నవి 3 ముక్కలు కనిపిస్తున్నాయి. అవేమో మా విష్‌కి, ఇంకో కన్నయ్యకనమాట. ఇంకా ఆ తర్వాతొచ్చేసి ఇంటి ముంగట ఆంటీ వాళ్ళకి, మాకు, ఇంకా మా పక్కన సార్ వాళ్ళకనమాట. అందరం కలిసి బిర్యానీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇంగో గిట్లయితే మా హోలీ సెలబ్రేషన్స్ సింపుల్‌గా అయిపోయినాయి. మరి మీ అందరూ ఎలా చేసుకున్నారో గూడా కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.